నమస్తే. ఏపీ జీరో న్యూస్కు స్వాగతం. నా పేరు తన్నీరు శ్రీనివాసులు. ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. చూద్దాం. మరి గుత్తి పట్టణంలోని పలు ప్రాంతాలు గత రాత్రి తెల్లవారుజామున వరకు కురిసినటువంటి అకాల వర్షానికి నదుల్లాగా నడి రోడ్లే వర్షపు నీటితో పొంగి ప్రవహించాయి. పలు చోట్ల మోరీల క్రింద ఉన్నటువంటి ప్రాంతాలు మూసుకొని పోవడంతో వర్షపు నీరు ఏకంగా రోడ్లపైకే వచ్చి చేరింది. ఇందులో భాగంగా మరి గాంధీ కూడలి నుంచి అనంతపురం రోడ్డు, ఆపై గుత్తి ఆర్ఎస్లోని పలు ప్రాంతాలు వర్షపు ధాటికి విలవిలలాడిపోయాయి. పలు గృహాలకి గుత్తి ఆర్ఎస్లోని దళితవాడలోని పలు గృహాలలోనికి వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. మరి పట్టణంలోని అటవీ శాఖ, పశు సంవర్ధక శాఖ కార్యాలయము, ఎంపీడీఓ కార్యాలయము, సాయి డిగ్రీ కళాశాల లోనికి, తర్వాత ఆ డిగ్రీ కళాశాల ప్రక్కన ఉన్నటువంటి సత్రము వద్ద ఉన్నటువంటి మోరీలో నీరు స్తంభించిపోయి భారీ ఎత్తున కొండలు గుట్టల్లో ఉన్నటువంటి నీరు భారీ ఎత్తున ఇక్కడ ప్రవహించింది. దాంతో ప్రక్కన ఉన్నటువంటి రోడ్డు పైన కూడా వర్షపు నీరు నిలబడిపోవడంతో ప్రజానీకం ఇబ్బందులకు గురయ్యారు. మరి ఆర్ఎస్కు వెళ్ళే దారిలో లక్ష్మమ్మ గుడి వద్ద కూడా పశువులు రోడ్డుపై ఉండడము, రోడ్డుపై వర్షపు నీరు స్తంభించిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు నెలకొని ఉన్నాయి. మరి అదేవిధంగా చూస్తే పత్తికొండ రోడ్డులో బ్రిడ్జికి కింద ప్రాకంన ఉప్పు వంకలో కూడా దాదాపు 5 అడుగుల ఎత్తు నీరు ప్రవహించింది. ఇందులో భాగంగా కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఏదేమైనా అకాల వర్షానికి ప్రజానీకం అతలాకుతలంగా మారడంతో ప్రజలు బెంబేలు ఎత్తిపోయారు. ఈ విషయంలో అనేక చోట్ల మరి గుత్తి పట్టణంలోని నెంబర్ 1 హాస్టల్కి ఎదురుగా కూడా ముస్లిం సమాధులకి దక్షిణం వైపున ఉన్నటువంటి బ్రిడ్జికి మట్టితో పూడకపోవడం వల్ల మరి ఇక్కడ ఈ యొక్క నీరు ముందుకు రైల్వే బ్రిడ్జి కల్లా వెళ్లకుండా వెనుదిరగడంతో ఈ యొక్క తార్ రోడ్డుపై నీరు భారీ ఎత్తున చేరి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. అదేవిధంగా సచివాలయంలోనికి భారీ ఎత్తున నీరు చేరడంతో ఆయా గదులన్నీ కూడా నీటితో తడిసిపోయాయి. ఏదేమైనప్పటికీ కూడా వర్షం వచ్చినప్పుడల్లా ఈ విధంగా ప్రజలు ఇబ్బందులకు గురయ్యే ముందు సంబంధిత మున్సిపల్ అధికారులు ఆయా మోరీల కింద ఉన్నటువంటి చెత్త చెదారాన్ని, మట్టి కుప్పలను తొలగించాలని స్థానిక ప్రజానీకం డిమాండ్ చేస్తోంది.